నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే పండగకి 3 రోజులని చెప్పాను కదండీ. ఆ 3 రోజులకి ముందు రోజు అనమాట. సో అంటే ముందు రోజు ధ్వజస్తంభం ఊరేగింపు. ఆ రోజు సాయంత్రం చేసి అయితే ఈ వ్లాగ్ అయితే షూట్ చేశానండి. అంటే మాకేం చెప్పారంటే ముందు రోజే సాయంత్రం చేసి వాకిలి ఊడ్చుకొని కల్లప్ప వేసి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టి అలానే గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోమన్నారు. సాయంత్రం నుంచి దీపారాధన చేసుకొని చక్కగా కొబ్బరికాయలు అలానే పువ్వులు పళ్ళు అన్నీ కూడా తీసుకొని అలానే బిందెలతో నీళ్ళు తీసుకుని వచ్చి అయితే ఆ ధ్వజస్తంభానికి దిష్టి తీసి నీళ్ళు అయితే ఆరబోయమన్నారు. మాకు ముందే చెప్పారు కాబట్టి సో వాటి ప్రకారం మేమైతే ప్రిపేర్ అయ్యి ఉంటాం అన్నమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే మేము కట్టిన జెండాలండి 2 అయితే తీసుకొచ్చారు. ఒకటేమో ఇలా పైకి కడ్డీకి అయితే పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ ఇంకోటేమో పైన ఎగిరేటట్టు అయితే పెట్టారు. ఇక్కడ చూసారు కదా ప్రతి ఇంటి మీద కూడా జెండా కనిపిస్తుందిగా. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి మీద ఒకటేసి లేదా 2 3 జెండాలు అయితే ఇలా గుచ్చారు. ఇంకా మా ఇంటి దగ్గర అయితే 2 జెండాలు అయితే ఇలా అయితే పెట్టాము. నేనేమో సాయంత్రం 4 గంటల కాడి నుంచే ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను. సో ఇల్లంతా కూడా లాస్ట్ వీడియోలో క్లీనింగ్ వీడియోలో మొత్తం కూడా మంచిగా కడుక్కున్నాను కదా, అందుకని మొత్తం ఇప్పుడైతే మాప్ అయితే పెట్టేసి ఇల్లంతా కూడా మంచిగా నీట్గా ముగ్గులు పెట్టుకొని అలానే మామిడాకులు కూడా గుమ్మానికి అయితే కట్టేసుకున్నానండి. చూసారు కదా. అంటే మాకు సాయంత్రం నుంచి మళ్ళీ ఉదయం ఏ విధంగా అయితే మనం శుభ్రం చేసుకుంటామో సాయంత్రం నుంచి కూడా అదే విధంగా అయితే వాకిలికి ఇలా ముగ్గులు కూడా పెట్టుకోమన్నారు. నేనైతే ఇంకా వాకిలికి నీళ్ళు పెట్టేసి ఇలా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇల్లంతా కూడా మంచిగా శుభ్రంగా అయితే చేసేసుకున్నాను. ఏదేమైనా ఇంటికి మామిడాకులు కడితే ఆ ఇంటికి వచ్చే కళే వేరు. నాకైతే నిజంగా స్పష్టంగా కనిపిస్తుంది మా ఇంటికి. అలానే నేను దండలు తీసుకున్నాను కదా, బంతిపూలు అయితే ఏమీ కొనలేదు. ఇలా దండలను అయితే అటు ఇటు అయితే పెట్టేసుకున్నాను. సో చూసారు కదా మామిడాకులు ఎక్కువ లేవన్నమాట. సో అవి అలాగ కట్టేశాను. మా వారేమో కబుర్లకి చెప్పడానికి వెళ్ళిపోయారు, లేదంటే ఏడైనా తీసుకొచ్చేవారు. ఇంకా మా పెద్దమ్మ దగ్గరికి వెళ్తే అవి ఇచ్చింది. ఇంకా వాటినేమో ఇలా అయితే కట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడేమో ఇవి తీసుకెళ్ళి ముందు నీళ్ళు అయితే పట్టేసి అక్కడే నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టేస్తాను. ముందుగానే వెళ్ళి అక్కడే ఉంటా. ఎప్పుడైతే ధ్వజస్తంభం వస్తే అప్పుడు నీళ్ళు అయితే ఆరబోసేయడమే. మాకు ముందు 4 గంటల నుంచి స్టార్టింగ్ అని చెప్పారు, కానీ స్టార్ట్ చేసేసరికి 7:30 అయిపోయింది. ధ్వజస్తంభం ఊరేగింపు స్టార్ట్ చేసేసరికి ఇక్కడ మా నాన్నమ్మకేమో గాజులు అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. నేనైతే ఇదిగో బిందెలతోటి చిన్నది ఒకటి చెంబు లాంటిది అలానే ఈ బిందెతోటి రెండిటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నిండా నీళ్ళు అయితే పట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ధ్వజస్తంభాన్ని ఊరేగింపుగా అయితే సిద్ధం చేస్తున్నారు. చూసారు కదా క్రేన్ కూడా వచ్చింది, చాలా పెద్దదనమాట. సో నేను ఫుల్ అదే మన ముందు వ్లాగ్స్లో అయితే మంచిగా క్లియర్గా చూపిస్తానండి. చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ కూడా, అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పటి వరకు నేనైతే ధ్వజస్తంభం ప్రతిష్ఠ అయితే చూడలేదు, ఇదే మొదటిసారి అనమాట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా యాగశాల, హోమం చేయడానికి ఇక్కడైతే కట్టారు. హోమము అన్ని పూజలన్నీ కూడా చాలా వరకు ఇక్కడ జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇంకా డెకరేషన్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసారు. చూసారు కదా లైట్ సెట్టింగ్ కూడా పెట్టారు. ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం అంటే ఇలా మా ఊరు ఎంతవరకు ఉందో సో మెయిన్ రోడ్ అంతా కూడా చివరి నుంచి ఆ చివరికి పెట్టారు. ఇంకా అందరూ కూడా బిందెలతో నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు ఆరబోయడానికి అయితే సిద్ధం చేసి ఎప్పుడు వచ్చిద్దని అయితే అందరం చూస్తున్నాము. ఎందుకంటే 4 గంటల నుంచే ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది అన్నారు. సో అందుకని చాలా హడావిడిగా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాము. ఇక్కడ చూసారు కదా ప్రతి ఇంటి మీద జెండా కనిపిస్తుంది కదా, ప్రతి ఇంటికి జెండా మామిడాకులు అయితే తప్పనిసరి కట్టుకోమన్నారు. ఇక్కడ నేను పిల్లల్ని అయితే ముందుగానే రెడీ చేసి స్నానాలు చేసేసి రెడీ చేసి పంపించేసాను ఇటు. ఇంకా నేనేమో చిన్నగా పనులన్నీ చేసుకుని అయితే ఇప్పుడే వచ్చాను. మా తాతయ్య ఏమో ఇంకా తాతయ్యకి అంతగా హుషారు లేదు, ఇప్పుడిప్పుడే కొంచెం అలాగైతే కోలుకుంటున్నాడు, కానీ కొంచెం ఇంకా నీరస అయితే తగ్గటం లేదు. భక్తులకు మనమే భూమి వారు భక్తులు
వచ్చి భద్రాచల శ్రీరామచంద్రమూర్తి యొక్క నూతన ధ్వజస్తంభ నవమోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీరామచంద్రమూర్తి యొక్క కరుణాకృష్ణులకు పాత్రలుగా భావిస్తున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. माया अर्जुन माया ठीक है फोटो నాకేమో ఇలా దిష్టి తీస్తారని తెలియక నేనేమో ఒక కొబ్బరికాయ తీసుకొచ్చాను. తర్వాత మళ్ళీ అప్పటికప్పుడు మా తమ్ముడికి చెప్తానేమో పిల్లకాయలను పంపించి మరో కొబ్బరికాయ అయితే తెప్పించాడు. అప్పుడు ఒక కొబ్బరికాయ దిష్టి తీసి మరో కొబ్బరికాయ ఏమో ధ్వజస్తంభం దగ్గర అయితే కొట్టాము. మనము ఏంటంటే ఇలా నీళ్ళు ఆరబోసాక కొబ్బరికాయ ఏమో దిష్టి తీయాలంట. మళ్ళీ మనం తీసుకొచ్చిన పసుపు కుంకుమ పూజ సామాన్లు అన్నీ కూడా బండిలో ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళే కొబ్బరికాయ కొట్టి పూజ చేసి మనకేమో హారతి అయితే వెలిగించి ఇస్తారు. ఆ హారతిని మనం తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర మనకి దేవుడి గది ఉండిద్ది కదా, దేవుడి గదిలో అయితే మనం పెట్టుకోవాలి. మాకైతే చివరి కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి హారతి కొండెక్కిపోయిద్ది. సో అందుకు పెద్ద పెద్ద హారతి ఇవి ఉంటాయి కదా కర్పూరంవి, అలాంటి పెద్దవి తీసుకొస్తాము ఇలాంటి టైంలో. చూసారు కదా అంతా కూడా సాంప్రదాయంగా ఎంత పద్ధతిగా జరుగుతుందో చూస్తుంటేనే. ఇంకా ఇది ఫస్ట్, సో ఇంకా మిగతా 3 days పండుగ అయితే ఉంది. సో ఈ 3 రోజుల పండుగ కూడా ఏ విధంగా చేసుకున్నాం అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేయడం ఒకటి ఉంది. ఎందుకంటే మిగతా పనులన్నీ అయిపోయి ఒక వంట చేయడం ఉంది. పిల్లలకి స్నానాలు కూడా అయిపోయాయి కాబట్టి సో నిదానంగా వెళ్ళి వంట చేసుకొని తినేసి నిద్రపోయి మళ్ళీ రేపు పూజ ఉంది కదా, అంటే నెక్స్ట్ డే నుంచి 3 days పండుగ స్టార్ట్ కదా. సో కొంచెం హడావిడిగా అస్సలు నిద్రే ఉండదన్నమాట. ఎందుకంటే ఎర్లీగా లేవాలి, మళ్ళీ నైట్ 10-11 వరకు పూజలు అవుతూనే ఉంటాయి. సో మొత్తానికైతే ధ్వజస్తంభం ఊరేగింపు అయితే ఈ విధంగా అయితే చేశారు. ధ్వజస్తంభం ప్రతిష్ఠించే ముందు ఈ 2-3 రోజులు అయితే మంచిగా పూజలు, అభిషేకాలు, అలానే హోమాలు అయితే చేస్తారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఇంట్లో పనులు కానీ పిల్లల్ని కానీ అలానే పూజలు అన్నీ కూడా ఏ విధంగా మేనేజ్ చేసుకున్నాను, పండుగ ఏ విధంగా జరుపుకున్నాం అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.